శ్రీమాత్రే నమః. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ నెల్లాళ్ళు కూడా మనం ఏది ఇవాళ చేసాము రేపు చేయలేకపోయామా అని కాకుండా నెలంతా చేయొచ్చు. నెలలో ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, ద్వాదశి కానీ, సోమవారంలో కానీ ఏదండి ప్రతి ఒక్కటి పండగే. నాగుల చవితి కానివ్వండి, ఏది ప్రతి ఒక్కటి ఇది చేసామా అయ్యోయ్యో ఇది చేయలేదా అనే బాధ లేకుండా ఏ ఒక్కరోజు చేసినా అది అత్యంత పుణ్యఫలం. అది దానము కానీ, స్నానము కానీ, దీపము కానీ, జపము కానీ, అనుష్ఠానం కానీ ఏది చేసినా అత్యంత పుణ్యఫలం. అందులో ముఖ్యంగా మనకి చెప్పుకోవలసింది స్నానం. కార్తీక స్నానానికి అంత ఫలితం పొందుతాం. అయితే ఈ కార్తీక స్నానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే మనకి ఏంటి ఫలితం వస్తుందా అనేది మనము ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మీకు చక్కగా చదివి మనందరం ఆ కార్తీక దామోదర తాలూకా అనుగ్రహానికి పాత్రలవుదాం. మనకు సంవత్సరంలో ఉన్న అన్ని రోజులు ఒకటే, అన్ని నెలలకు ఒకటే అని మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. కానీ మన భారతీయ ఆర్ష ధర్మ శాస్త్రాల ప్రకారం మనకు ఋషులు కొన్ని ప్రత్యేక మాసాలలో మనం చేసే ధర్మ కార్యాలు, ఆయా మాసాల్లో చేసే అనుష్ఠానం మిగతా మాసాల కంటే అధిక ఫలాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు. కారణం అంటే ఆయా మాసాలు గ్రహస్థితులు, పంచభూతాలు మరియు ప్రకృతి మనిషికి అత్యధికంగా వారు చేసే అనుష్ఠానానికి సహకరిస్తూ ఉంటాయి. అయితే మనకున్న మాసాలలో వైశాఖ మాసము, ఆషాఢ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము అత్యధిక పుణ్యాన్ని కలిగించే మాసాలట. ఇవి మనకి ఆశ్వీజ మాసం వెళ్ళిపోయి కార్తీక మాసం వచ్చేసింది కదా. కార్తీక మాసం అంటేనే మనకి వన భోజనాలు, కార్తీక స్నానాలు, మండల దీక్షలు, అటు శివునికి ఇటు దామోదరునికి అత్యధికమైన ప్రియమైన మాసము. హరిహర స్వరూపము. మనకి హరిహరులు శివకేశవులకి మనం భేదం లేదు కదా. ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని మనం సమానంగా పూజించి ఆరాధిస్తాం. అయితే కార్తీక మాసానికి మరో పేరు కూడా ఉంది, దామోదర మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని మన ధర్మశాస్త్రంలో మనం చెప్పుకున్నాం కదా. ఈ మాసంలో చేసే స్నానాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రవచనం. ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆకాశగంగ అంటే మన గంగాదేవి అన్ని నదుల్లోని, తటాకాల్లోని, చెరువుల్లోని ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ప్రవేశిస్తుందట. పైగా ఈ మాసంలో వర్షాల వల్ల నదులు, చెరువులు, గుంటలు, ఏళ్ళు, సెలయేళ్ళు నిండుగా పారుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి వర్ష ఋతువు అయిపోయాక శరద్ ఋతువు వచ్చేసింది కాబట్టి ఈ వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి అన్నీ కూడా పుష్కలంగా నిండి నదులు, ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి. అవి ప్రవహించేటప్పుడు అనేకమైన వనమూలికలు, వేళ్ళు నాని ఈ నీళ్లకు మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావం కూడా కలుగుతుంది. అందుకే ఈ మాసంలోని చక్కగా పారే నీటిలో స్నానం చేయండి, నదిలో స్నానం చేయండి, ఏట్లో స్నానం చేయండి అని ఎవరికి అందుబాటులో వీలుగా ఉన్న వాళ్ళని చేస్తారు. ఎందుకంటే ఆ అనేకమైన ఔషధ గుణాలు కలిగిన వనమూలిక తాలూకా నీరు మన మీద ప్రసరిస్తుంది. మనం స్నానం చేస్తే అది మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అదే కాకుండా ఆ చల్లటి నీరు వల్ల మనకి ఆధ్యాత్మిక భావాలను కలిగించి మనలోని సాత్వికతను పెంపొందిస్తుంది. ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో మన ఇంటిలో నిలువ ఉన్న చల్లీళ్లతో మనం చేసే పుణ్యస్నానం 6 సంవత్సరముల పాటు పుణ్య నదుల్లో చేసిన స్నానం ఫలితాన్ని ఇస్తుందట. ఇది నేను చెప్పింది కాదు, చూడండి, ఇవన్నీ కూడా వినండి. ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో కార్తీక స్నానాలు ఎందుకంటారంటే ఆ స్నానం చేయడం వల్ల ఎంత పుణ్య ఫలితాన్ని పొందుతామో నేను చదివి వినిపిస్తాను. మీరందరూ విని ఆచరిద్దాం. మనందరం మన ఇంటి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో ముహూర్తాన్ని స్నానం చేస్తే 12 ఏళ్ళు పుణ్య నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి 24 వర్షాలు పుణ్యనది స్నానాలు ఆచరించిన పుణ్యఫలం కలుగుతుంది. మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో కానీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 96 ఏళ్ల పాటు పుణ్యనది స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేసే వ్యక్తికి 9600 ఏళ్ల పాటు పుణ్యనదీ స్నాన ఫలితాన్ని ఈ మాసం మనకి కలుగజేస్తుంది.
పవిత్ర నదీ సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేసే వ్యక్తికి 38,400 ఏళ్ళు పాటు పవిత్ర నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం పొందుతాం. ఈ దామోదర మాసంలో గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, కావేరి ఇలాంటి పుణ్య నదుల్లో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి అనుష్ఠానం చేసే వ్యక్తికి 3,84,00,000 పుణ్య నదీ స్నాన ఫలితాలను అందజేస్తుందని శాస్త్రవచనమట. చూడండి ఎంత సంగము అంటే 3 నదులు కలిసి, అదే ప్రయాగ తర్వాత 3 నదులు అయితే ఎక్కడైతే కలుస్తాయో అది దాన్నే సంగము అంటారు. త్రివేణి సంగమం అది కదా మనకి ప్రయాగరాజు. అలాగా 3 నదులు కలిసే సంగమంలో స్నానం చేస్తే అంట చూడండి ఎంత ఫలితాన్ని పొందుతాం. అంటే దొరికినంత దోచుకోండి అనడానికి ఈ కార్తీక మాసం ఒక మనకి నిదర్శనం, ఒక ఆధ్యాత్మిక, ఒక పుణ్య సంపద ఇది. మన భారతీయ సనాతన ధర్మంలో ఎంత సూక్ష్మంలో మోక్షాన్ని పెట్టారు కదండి. నిజంగా అది ఆ ఫలాన్ని అందుకోవడంలోనే మనం చిన్న మన వంతుగా ఈ బద్ధకాన్ని కానీ లేకపోతే ఈ నాస్తికత్వాన్ని కానీ విడనాడి, అంటే ఎవరో ఒకళ్ళిద్దరు కానీ ఎవరు కూడా అలా అనరు కాబట్టి మనం కూడా ఇలాగ చేస్తూ ఉంటాం. అయితే ఈ మాసంలో మొత్తం నెల స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం మాసం చివరి రోజులో అయినా, అయితే ఏకాదశి నాడైనా, పౌర్ణమి నాడైనా, ద్వాదశి నాడైనా, సోమవారం నాడైనా పుణ్యస్నానాలు ఆచరించి అనుష్ఠానం చేస్తే కూడా అంత్య పుష్కరాలలో పుష్కర స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందట మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దామోదర మాసంలో నదీ స్నానం లేదా పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన అఘ్యమంత్రం భక్తిపూర్వకంగా అనుష్ఠించి అఘ్యాన్ని సమర్పించాలి కార్తీక దామోదరుడికి మాట. ఓం నమః కమలనాభాయ నమస్తజ్జలశాయినే నమస్తేషు హృషికేశాయ గృహాణాఘ్యం నమోస్తుతే. అఘ్యమంత్రం కార్తీక స్నానం అంటే అఘ్యమంత్రం కార్తీక స్నానం చేసిన తర్వాత నిత్య నైమిత్తికే కృష్ణ కార్తీకే పాపనాశనే గృహాణాఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే. ప్రతినః కార్తీన మాసి స్నాతస్య విధి వన్మమ గృహాణాఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే అని కార్తీక దామోదరుడికి, ఆ రాధా సహిత శ్రీకృష్ణ పరమాత్మనికి, దామోదరుడికి, ఆ పార్వతీ పరమేశ్వరుడికి మనం కార్తీక స్నానాలు చేసినప్పుడు ఇలాగ అఘ్యం ఇస్తే పూర్తి ఫలితాన్ని మనం పొందుతాం. కార్తీక స్నానాలు నదీ నదాల్లో వీలు కాని వారు కనీసం అరుణోదయాత్ పూర్వం తమ గృహాల్లోనే స్నాన సంధ్యాదులు చేసి అనుష్ఠానం చేసి పవిత్రమైన మాసములో ఈ మాస నియామకుడైన ఇందిరా దామోదరుని సేవించి త్రయంబకుని ఆ దామోదరుని వాళ్ళ తాలూకా ఆ సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనమందరం పొంది సకల శుభాలను మనకి ఇలా చేస్తే కలుగుతాయని శాస్త్ర వచనం. కాబట్టి మనకి ఉన్నంతలో శక్తి భక్తి మేరకు ఈ కార్తీక మాసంలో మన పెద్దలు శాస్త్రాలు పురాణాలు చెప్పినట్టుగా మనం కొంచెమైనా ఆచరించి చక్కగా పుణ్యఫలాన్ని మనం అందరము పొందుదుముగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ స్నానం ఈ విశిష్టత చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడితే నాకు కూడా కొంచెం ఇంకా చెప్పాలి అనే ఉత్సాహం కలుగుతుంది. తప్పకుండా దయచేసి మీ కామెంట్స్ పెట్టండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.